ఓకే, హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చిన మీ ముందుకి. యాక్చువల్ ఏంటంటే పిల్లలు తినే ఫుడ్ ఉంటుంది కదా, పిల్లలు మామూలుగా షాప్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనేమని అడుగుతుంటారు కదా, దాని గురించి అయితే ఒక టాపిక్ ఏంటంటే మామూలుగా 5 రూపీస్ 10 రూపీస్ ఇట్లా అని చెప్పేసి కురుకురి లాంటివి ఇలాంటివి తింటుంటారు ప్యాకెట్లలో. అయితే దాని గురించి విషయం ఏంటంటే అసలు అవి తింటే ఎలర్జీస్ వస్తుంటాయి పిల్లలకి. అది మనకు డాక్టర్ వాళ్ళు చెప్పారు, మాకైతే మా పిల్లలకు కూడా చెప్పారు ఇవి తింటేనే వస్తున్నాయని. అసలు ఇవి తింటే ఎందుకు వస్తున్నాయని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ అందులో లాజిక్ ఏంటంటే మనకు 5 రూపీస్లో ఏ ఐటెం అయినా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ప్యాకింగ్ కవర్కే చాలా ఎంతో అంత ఖర్చు పెట్టుకొని చేస్తారు కదా. ప్యాకింగ్ ఖర్చు కాగా లోపల ఆ లోపల ఐటెం ఉంటుంది, ప్లస్ విత్ 5 రూపీస్కి ఇస్తుంటారు. అసలు ఆ 5 రూపీస్కి ఎందుకు ఇస్తారు అబ్బా అని చెప్పేసి కొంచెం బాగా ఆలోచిస్తే నాకు తెలిసిన విషయం. సో దీన్ని చూద్దాం ఇది ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఆ తినేవి అయితే ఒకసారి ఓపెన్ చేసేసి కట్ చేసేసి ఒకసారి మ్యాచెస్ బాక్స్ తీసుకొని దాన్ని అయితే ముట్టించిన. కాలితే ఎట్లా అవుతుంది, కాలితే ఏమవుతుంది, అసలు తినేది దీంట్లో ఆయిల్ ఎలా ఉంది ఏం కథ కొంచెం తెలుసుకుందాం అని చెప్పేసి ఇట్లా ముట్టించి చూసిన. అదైతే మొత్తం ఆయిల్ ఎట్లా పడుతుంది, ఏం వితౌట్ కిరోసిన్ లేదు, పెట్రోల్ లేదు, ఏది లేదు, డైరెక్ట్ దాన్ని ఇట్లా తినేదాన్ని ఇట్లా అగ్గిపుల్లతో ముట్టిస్తే మాత్రం మొత్తం కాలి బూడిద అయిపోయింది. అది మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి ఈ వీడియో అయితే. ఓకే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్రేజీ రోల్స్ అని అయితే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు చూపిస్తాను నీకు. ఓపెన్ చేసి ఇలా కాలుతాయి. అసలు అంటే ఆయిల్ ఉంటుంది కానీ బట్ ఆయిల్ ఎలాంటి వాడుతున్నారు ఏంటి అసలు. అది తర్వాత స్మెల్ కూడా అసలు ఘోరంగా వచ్చింది అది స్మోక్ వచ్చేటప్పుడు. చూడండి నేనైతే ముట్టిస్తాను ఇప్పుడు. అసలు ఎంత అంటే అసలు ఇట్లా ముట్టించిన వెంటనే అంటుకునేసింది అది. మనం మామూలుగా అసలు వేరే ఏం ముట్టించినా అంటుకోవు, అలాంటిది ఇట్లా ముట్టిస్తే అంటుకుంది. బట్ ఆయిల్ ఉంటుంది అనుకో, కానీ అది ఆయిల్ స్మెల్ ఇట్లా పట్టుకున్న తర్వాత ఇట్లా అంటుంటే మొత్తం ఆయిల్ పట్టుకుని ఇట్లా బూడిది ఇట్లా అంటుంటే ప్లాస్టిక్ టైప్ వచ్చింది మొత్తం స్మెల్. అది పిల్లలకి చాలా డేంజరు. కొంచెం ఇవి అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. నేనైతే పిల్లలకు కొనిపించట్లేదు. అందులో ఏదైనా గిఫ్ట్స్ వస్తే ఆ గిఫ్ట్లు తీసుకుంటున్నారు, అవి అయితే పడేస్తున్నారు. ఇది చూపించినప్పటి సంది మా పిల్లలు అయితే చూడండి ఎట్లా మండుతుందో. ఏం వేయకుండా అసలు ఆయిల్ లేదు ఏం లేదు. ఇది పరిస్థితి. ఓన్లీ 5 రూపీస్కి వస్తాయి. ఇదేంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడం, పిల్లలకి అట్రాక్ట్ అయ్యేటట్టుగా షాప్లలో పెట్టేసి